చందమామ కథ. ముష్టివాడి కర్ర. ఒక గ్రామంలో ఒక బిచ్చగాడు ఉండేవాడు. అతనికి ఒక చేతి కర్ర ఉండేది. దానికి 2 చివరల ఇత్తడి పొన్నులుండేవి. ఆ కర్ర అస్తమానము అతని చేతిని విడిచిపెట్టేది కాదు. మేలుకొని ఉన్నప్పుడే కాక నిద్రపోయేటప్పుడు కూడా అతను ఆ కర్రను తన తల కింద అడ్డంగా పెట్టుకుని మరీ నిద్రపోయేవాడు. బిచ్చగాడు తన కర్రను క్షణం పాటైనా పక్కన పెట్టడన్న సంగతి వీరయ్య అనేవాడు పసిగట్టాడు. బిచ్చగాడిని చూస్తే కర్ర లేకుండా నడవలేనంత ముసలివాడు కాడు, గుడ్డివాడు కాడు. ఆ కర్రలో అతని ఆస్తి ఏదో దాచి ఉండాలని వీరయ్యకు తోచింది. ఎలాగైనా ఆ కర్రను తస్కరించాలని అతనికి పుట్టింది. ఒక రాత్రి బిచ్చగాడు పడుకున్న చోటునే తాను కూడా పడుకుని, బిచ్చగాడు గాఢ నిద్రలో పక్కకి ఒత్తిగిలిన సమయంలో వీరయ్య ఆ కర్రను సంగ్రహించి తెల్లవారేసరికి ఊరి బయటికి చేరుకున్నాడు. అదే సమయంలో ఆ ఊరి శెట్టి తన అంగడికి సరుకులు కొనటానికి పక్క ఊరి సంతకు వెళుతూ కనిపించాడు. శెట్టి మూలలో ఉన్న డబ్బు మూట చూడగానే వీరయ్యకు దోచుకోవాలని అనిపించింది. అతను శెట్టి దారికి అడ్డంగా నిలబడి, నీ దగ్గర ఉండే సొమ్మంతా అక్కడ పెట్టు అని గద్దించాడు. శెట్టి మొరాయించాడు. సొమ్మిస్తావా లేదా అంటూ వీరయ్య శెట్టి నెత్తి మీద కర్రతో బలంగా కొట్టాడు. ఆ దెబ్బతో శెట్టి కళ్ళు తేలవేసి విరుచుకు పడిపోయాడు. శెట్టి బొడ్డులో ఉండే మూట లాక్కున్న వీరయ్యకు శెట్టి చచ్చాడని భయం పుట్టింది. ఎవరన్నా చూస్తారని అతను ఆ కర్రను అక్కడే వదిలేసి పారిపోయాడు. కొద్దిసేపటికి శెట్టికి స్పృహ వచ్చింది. తన నెత్తిన కర్రతో కొట్టిన దుర్మార్గుడు తన బొడ్డునున్న 10 రూపాయలు కాజేశాడు. కానీ వాడు తన కర్రను వదిలేసిపోయాడు. శెట్టి ఆ కర్రను తీసి పరీక్షించాడు. కర్ర బాగా బరువుంది. ఏ మాయమాటలన్నా చెప్పి ఆ కర్రను 20 రూపాయలకు అమ్మి పోయిన 10తో పాటు మరో 10 సంపాదించాలని శెట్టికి పుట్టింది. అతను పొరుగురి కంసాలి వద్దకు వెళ్ళి, ఈ కర్రలో ఖరీదైన రత్నాలున్నాయి. శాస్త్ర ప్రకారం వాటిని నేను అనుభవించరాదట. చవగ్గా ఇస్తాను. ఈ కర్ర తీసుకుని పొన్నులు ఓడగొట్టి ఆ రాళ్లను నువ్వే ఉపయోగించుకో అన్నాడు. శెట్టి మాటలు నమ్మి కంసాలి ఆ కర్రను 20 రూపాయలకు కొన్నాడు. కంసాలి దుకాణంలో శెట్టికి కంసాలికి జరిగిన సంభాషణ అంతా వీధిలో ఉన్న దొంగ వెధవలిద్దరూ విని ఆ రాత్రి కంసాలి ఇంట ప్రవేశించి ఆ కర్రను దొంగిలించారు. వాళ్ళు దాన్ని ఊరి బయటికి తీసుకుపోయి దాని ఇత్తడి పొన్నులు ఓడగొట్టడానికి, లోపల ఉన్న రత్నాలు పంచుకోవటానికి నిశ్చయించారు. కానీ ఆ పొన్నులు ఊడి వచ్చే మార్గం కనిపించలేదు. ఇంతలోనే వాళ్లకు పంపకం విషయంలో అభిప్రాయ భేదాలు వచ్చాయి. ఎవరి మటుకు వారు తనకెక్కువ వాటా కావాలన్నారు. అది కొట్లాటగా పరిణమించింది. అంతలో రాజభటులు వాళ్లను పట్టుకుని రాజుగారి వద్దకు తీసుకుపోయారు. వాళ్ళు కర్రలో ఉన్న ధనం కోసం పోట్లాడుకుంటున్నారని, వాళ్ళ కర్రను ఎక్కడో దొంగిలించారని రాజు తెలుసుకుని ఇద్దరిని నిర్బంధంలో పెట్టించాడు. తర్వాత రాజు ఒక ప్రకటన చేస్తూ తన వద్దకు వచ్చిన కర్రలో ఏమున్నది చెప్పిన వారికి ఆ కర్రను మంచి బహుమానాన్ని ఇస్తానని తెలియపరిచాడు. ఈ ప్రకటన విని వీరయ్య, శెట్టి, కంసాలి కర్రను పోగొట్టుకున్న బిచ్చగాడు వచ్చారు. ఆ కర్రలో బంగారం ఉంది అన్నాడు వీరయ్య. రత్నాలున్నాయి అన్నాడు శెట్టి. అవును, రత్నాలే ఉన్నాయి అన్నాడు కంసాలి. ఆ కర్ర నాదే బాబు, నాకిప్పించండి అన్నాడు బిచ్చగాడు. అందులో ఏమున్నది అని రాజు బిచ్చగాడిని అడిగాడు. ముష్టివాడి చేతి కర్రలో ఏముంటుంది బాబు? అందులో ఏమీ లేదు. కాస్త గట్టి కర్ర. ఎవరో పుణ్యాత్ముడు 2 చివరలా ఇత్తడి పొన్నులు వేసిచ్చాడు అన్నాడు బిచ్చగాడు. చెబుతామంటూ వచ్చి కర్రలో ఏమున్నది చెప్పలేకపోయిన వీరయ్య చేత, శెట్టి చేత, కంసాలి చేత 100 రూపాయలు బిచ్చగాడికి ఇప్పించి అతని కర్ర అతనికిచ్చి పంపేశాడు రాజు. కథ సమాప్తం. ఈ కథ 1969లో ప్రచురితమైనది కాబట్టి ఆ రోజుల ప్రకారం 10 రూపాయలు కూడా ఎంతో విలువైనవి.